ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో దావరపల్లి దగ్గర ఇంటర్చేంజ్ చూడబోతున్నాం అండ్ అలానే ఈ హైవే గురించి ఇంకొన్ని వివరాలు డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మనం వెళ్తే ఈ వ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఈ గ్రీన్ఫీల్డ్ అయితే ఎప్పుడో ఓపెన్ చేశారు. 15 days ట్రయల్ పీరియడ్ పెట్టారనమాట. ఇప్పటి వరకు మనకి ఎలాంటి టోల్ ట్యాక్స్ ఉండేది కాదు, కానీ ఇక్కడ నుంచి టోల్ ట్యాక్స్ అయితే ఉండబోతుంది. సో ఈ టోల్ ట్యాక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ హైవేలో మన వైరా దగ్గరలో సోమవారం ఇంటర్చేంజ్ కదా, ఆ వైరా ఇంటర్చేంజ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనమైతే మన దావరపల్లి వరకు హైవేలో వచ్చేయచ్చు. ఈ విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ హైవే గురించి ఇంకొన్ని వివరాలు పూర్తిగా మ్యాప్ వ్యూలో చూద్దామా? చాలో ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది ఖమ్మం ఇంటర్చేంజ్ అనమాట. ఈ ఇంటర్చేంజ్ నుంచి ఈ హైవేలో ఎంటర్ అవ్వాలి, కానీ ప్రస్తుతం ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం ఈ హైవేలో ఎంటర్ అవ్వలేం. ఎందుకంటే మనకి దంసలాపురం దగ్గర రైల్వే బ్రిడ్జ్ అనేది పెండింగ్ ఉంది. సో ఈ పెండింగ్ ఉండడం వల్ల మనకి కాస్త టైం అయితే పడుతుంది ఈ హైవే ఇది కంప్లీట్గా ఓపెన్ అవ్వడానికి. సో ఇప్పుడు మనమైతే ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే, ఒకవేళ హైదరాబాద్ నుంచి చూస్తున్నట్లయితే ఇలా మన ఖమ్మం ఎంట్రన్స్ వస్తాం కదా, ఎంట్రన్స్లోని ఇలా మన ఖమ్మం ఊర్లోకి వెళ్ళి ఖమ్మం బైపాస్ నుంచి మనం వైరా ఊరు వరకు రావాలి. ఇది వైరా ఊరు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇలా మనమైతే సోమవారం ఇంటర్చేంజ్ నుంచి ఈ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. ఈ హైవేలో ఎంటర్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనమైతే ఎగ్జాక్ట్గా దావరపల్లి వరకు వచ్చేస్తాం. సో దావరపల్లి దగ్గర మనకి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే చెన్నై కోల్కతా హైవే నేషనల్ ఎక్స్టర్నల్ ఎంట్రీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ హైవేలో మనకి మధ్యలో వచ్చే ఇంటర్చేంజెస్ ఏంటంటే, సోమవారం తర్వాత లింగాల ఇంటర్చేంజ్, తర్వాత చింతగూడెం, తర్వాత వైంసూర్ ఇంటర్చేంజ్, ఆ తర్వాత మనకి రేచర్ల ఇంటర్చేంజ్, ఆ తర్వాత మనకి దేవులపల్లి అంటే మన జంగారెడ్డిగూడెం ఉంది కదా, ఆ దగ్గరలో ఇంటర్చేంజ్ దేవులపల్లి, దాని తర్వాత మనకి పొంగుటూరు ఇంటర్చేంజ్, అండ్ ఫైనల్గా మన దేవరపల్లి ఇంటర్చేంజ్. సో ఇక్కడ నుంచి మనం అయితే బయటకు వచ్చేయచ్చు. మొత్తం 127 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ 127 కిలోమీటర్లో మొత్తం మనకి 3 వేస్టెడ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఫుడ్, ఫ్యూల్ అన్నీ దొరుకుతాయి. ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి వేస్టెడ్ ఎమ్యూనిటీ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ప్లేస్ అయితే కనబడుతుంది, అటువైపు ఇటువైపు. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, అది నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. తర్వాత మనకి దాటిన తర్వాత ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మన రేచర్ల ఇంటర్చేంజ్కి ముందు రాఘవపురం దగ్గర ఇంకొక వేస్టెడ్ ఎమ్యూనిటీస్ అయితే వస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే మన పొంగుటూరుకి ముందు ఎగ్జాక్ట్గా ఎర్రంపేట దగ్గరలోని వేస్టెడ్ ఎమ్యూనిటీస్ అయితే వస్తున్నాయి. ఈ 3 వేస్టెడ్ ఎమ్యూనిటీస్ అయితే ఈ ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో వస్తున్నాయి. సో ఇవి ఇంటర్చేంజెస్ అండ్ అలానే వేస్టెడ్ ఎమ్యూనిటీస్. సో ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఎగ్జాక్ట్గా చూస్తున్నాం కదా, మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే దావరపల్లి దగ్గర ఈ ప్లేస్లో వర్క్ని అయితే చూస్తాం అనమాట. వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, వెహికల్స్ ఎలా వెళ్తున్నాయని చూస్తాం. అలానే ఈ హైవే గురించి ఇంకొన్ని వివరాలు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం వీడియోలో ముందుకు వెళ్తూ. మరి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ లో చాలా క్లియర్ గా బ్యూటిఫుల్ గా ఈ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకైతే మన దావరపల్లి ఇంటర్చేంజ్ అండ్ అలాగే అక్కడ మనకి ఎంట్రీ గేట్ ని చూపించబోతున్నాను. అలానే ఇంకొన్ని విషయాలు ఈ హైవే గురించి చెప్పబోతున్నాను. మరి వెళ్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఈ ఇంటర్చేంజ్ దేవరపల్లి దగ్గర ఉండే ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎంట్రన్స్ ఇంటర్చేంజ్. మనకు ముందు కనిపించేది నేషనల్ హైవే 16. మనం విజయవాడ నుంచి టువర్డ్స్ రాజమండ్రి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ మనకి లెఫ్ట్ అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకుంటే ఆ ర్యాంప్ ద్వారా మనమైతే ఈ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. సో ఆ లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళగానే మనకి ఈ హైవేలో ఎంట్రీ పాయింట్ అయితే కనబడుతుంది. ఆ ముందు మనకి టోల్ గేట్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ గేట్ అనమాట. ఇలా ముందుకు వెళ్ళగానే మనకైతే చాలా క్లియర్గా బోర్డులో కనిపిస్తుంది, వెల్కమ్ టు ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పేసి. సో ఈ హైవేలో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి చాలా క్లియర్గా టోల్ గేట్ అయితే కనబడుతుంది. యాక్చువల్గా ఈ టోల్ గేట్స్ మనకి ఫస్ట్ 15 days ఫ్రీగా ఉన్నాయన్నమాట. టోల్ ట్యాక్స్ ఎలాంటివి కలెక్ట్ చేయలేదు. 15 days తర్వాత అంటే నిన్ననే ఈ టోల్స్ అనేవి కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు టోల్ చార్జెస్ అయితే మనం కట్టి ఈ హైవేలో ట్రావెల్ చేయాలి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈ హైవేలో యాన్యువల్ పాస్ పనిచేస్తుందా పనిచేయదా అని చెప్పేసి. ఈ హైవేలో యాన్యువల్ పాస్ పనిచేస్తుంది, ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాబట్టి. నేషనల్ హైవేలో యాన్యువల్ పాస్ పనిచేస్తుంది.
కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కంప్లీట్గా మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మొత్తం 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఈ 11 ఇంటర్చేంజ్లకి 11 టోల్ గేట్లు కట్ అవుతాయా, లేదా ఎంట్రన్స్లో అలానే ఎగ్జిట్లో 2 టోల్ గేట్స్ ఉన్నాయి కదా, ఆ 2 టోల్ గేట్స్ కట్ అవుతాయి అనేది నా సందేహం. అయితే ఇప్పుడు మనకి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. మరి మీలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యాన్యువల్ పాస్లో ఎలా డెబిట్ అవుతుంది అనేది. అలానే మీకు ఈ హైవేలో జర్నీ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ హైవే కంప్లీట్గా 162 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ 162 కిలోమీటర్స్లో 127 కిలోమీటర్స్ అయితే ఓపెన్ చేశారు. రిమైనింగ్ ప్లేస్లోని మధ్యలో వర్క్ చేయడం వల్ల ఆ ప్లేస్లోంచి మనల్ని అయితే అలో చేయట్లేదు. ఆ స్ట్రెచ్లో ఓన్లీ దంసలాపురం దగ్గర బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది. అది కానీ కంప్లీట్ అయిపోయినట్టే. అలానే మన విజయవాడ బెంగళూరు హైవే ఇంకా మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, ఈ 2 హైవేలు మెర్జ్ అవుతున్న పాయింటే వందనం ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ దగ్గర వర్క్ కూడా నేను తొందరలో చూపిస్తాను. మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే వర్క్ అయిపోయింది. మరి మన విజయవాడ నాగపూర్ హైవేలో ఆ ప్లేస్లో ఎలా వర్క్ జరిగిందో తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అది నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీక్లో చూపిస్తాను. అండ్ ఈ వీక్ అంతా కూడా మంచి వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అనే ఉంటాయి. మరి చూస్తారనుకున్న ప్రతి వీడియోని. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా ఈ హైవే కనిపిస్తుంది. టాప్ వ్యూలో చూస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా 4 లేన్గా ఉంది. కానీ అటువైపు ఇటువైపు బౌండరీస్ చూస్తున్నట్లయితే దీన్ని ఫ్యూచర్లో 6 లేన్గా కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. అలానే ఇంకా 8 లేన్గా కూడా డెవలప్ చేసేంత ల్యాండ్ అక్విజిషన్ చేశారు. సో ఈ హైవే మనకి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేయాలనుకుంటే. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది కాబట్టి ఈ హైవేని ఈజీగా వైడెన్ చేయొచ్చు 6 లేన్కి. సో అప్పుడు ట్రాఫిక్ కానీ పెరిగిందంటే ఖచ్చితంగా దీన్ని మనకి 6 లేన్గా డెవలప్ చేస్తారు. ప్రస్తుతం ట్రాఫిక్ దృష్ట్యా దీన్ని 4 లేన్గా డెవలప్ చేశారు. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా క్లియర్గా ఎంట్రన్స్ గేట్ దగ్గరలోని చాలా క్లియర్గా బోర్డ్స్ అనేవి కనబడుతున్నాయి. అండ్ అలానే ఈ హైవే అంతా కూడా మనకి చాలా స్మార్ట్గా ఉంటుంది. ఏఐతో వర్క్ చేస్తుంది. ఓవర్ స్పీడ్ వెళ్ళినా దొరికిపోతాం. అండ్ అలాగే మనకి టోల్ గేట్స్ కూడా ఆటోమేటిక్గా కట్ అవుతాయి. అండ్ అలాగే కంప్లీట్గా ఈ హైవే అంతా కూడా సోలార్తోనే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి, ఆఫ్ అవుతాయి. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్గా సోలార్ని యూజ్ చేశారు. అండ్ మనకి ఇవి ఆటోమేటిక్ సోలార్ లైట్స్ ఉంటాయి మధ్యలోని, అవి ఈవినింగ్ టైంలో వెలుగుతాయి అండ్ మార్నింగ్ టైంలో ఛార్జ్ అవుతాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ హైవే అయితే ఉంటుంది. మనం ఈ హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వచ్చే ఫీల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఈ హైవేలో నేను ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను అనేది నాకే తెలుసు. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని పొందేవాడిని ఆ బ్యూటిఫుల్ విజువల్స్తో. ఇప్పుడు హైవే కంప్లీట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి 127 కిలోమీటర్స్. ఈ 127 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వచ్చే ఫీల్ ఎలా ఉంటుందో కూడా అప్కమింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఈ హైవే కన్స్ట్రక్షన్ నుండి బైక్ మీద వెళ్ళాను, కార్లో వెళ్ళాను అండ్ చాలా రకరకాలుగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట షూట్ చేయడానికి. ఇప్పుడు మనమైతే మన దేవరపల్లి సైడ్ నుంచి టువర్డ్స్ మన రాజమండ్రి వైపు వచ్చి NH16లో ఎంటర్ అవబోతున్నాం. ఇప్పుడు మనకి లెఫ్ట్కి రైట్కి 2 వేస్ అయితే ఉన్నాయి కదా. లెఫ్ట్లో ఉండేది మనమైతే దేవరపల్లి నుంచి వచ్చి అలా లెఫ్ట్కి వెళ్ళామంటే విజయవాడ వైపు వెళ్ళిపోతాం. రైట్లో వే ఉంది కదా, అది మనకి NH16లో నుంచి వస్తున్నాం కదా రాజమండ్రి నుంచి. అప్పుడు ఈ హైవేలో ఎంటర్ అవ్వాలంటే లెఫ్ట్ తీసుకొని ఈ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ మనం దేవరపల్లి నుంచి వస్తున్నప్పుడు మనకి లెఫ్ట్కి వే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ వే నుంచి వెళ్తే మనం టువర్డ్స్ రాజమండ్రి వైపు వెళ్ళిపోతాం. అదే విజయవాడ వైపు వెళ్ళాలంటే ఈ ర్యాంప్ ద్వారా ముందుకొచ్చి అలా సర్కిల్లో తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు టాప్ వ్యూలో విజువల్స్ని చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి టాప్ వ్యూలో చూస్తే. టాప్ వ్యూలో చూసే ముందు ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు చూద్దాం. అయితే ఈ హైవే మనకి కంప్లీట్గా 162 కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఈ 162 కిలోమీటర్స్లోని ప్రతి 18 కిలోమీటర్లకి ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజెస్ కూడా మీకు నేను మ్యాప్లో చెప్పాను. తర్వాత మనకి ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంటుంది. సో అది కూడా నేను మీకు అప్కమింగ్లో చూపిస్తాను. తర్వాత మనకైతే ఈ మార్గంలో మొత్తం 98 అండర్ పాస్లు, 295 కల్వర్ట్లు, ఇంకా ఒక రైల్వే బ్రిడ్జ్ని నిర్మించారు. ఇప్పుడు మనమైతే మన ఇంటర్చేంజ్ చూస్తాం అనమాట. టాప్ వ్యూలోని మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో దేవరపల్లి ఇంటర్చేంజ్ని చూసారు కదా. ఇది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అనమాట. సో మీకు నేను చాలా క్లియర్గా మనం ఎలా ఎక్కడికి వెళ్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో మీకు రిటర్న్లో వచ్చినట్టు చూపే కదా ఎలా ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఇప్పుడు నేను మీకు చూస్తున్నాం కదా, మనమైతే మన రాజమండ్రి వైపు నుంచి టువర్డ్స్ విజయవాడ వైపు చూస్తున్నాం. ఇలా మనం ముందుకు వెళ్ళామంటే నల్లజర్ల, తర్వాత అలా ఏలూరు, అలా విజయవాడ అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను మీకు మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ ద్వారా ఈ హైవేలో ఎంట్రీ స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం ఖమ్మం, అలా సూర్యాపేట, అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మనమైతే మన విజయవాడ వైపు నుంచి
టువర్డ్స్ మన రాజమహేంద్రవరం వైపు చూస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనుకోండి, ముందు కనిపిస్తుంది కదా వే, అలా వెళ్ళిపోయాం అనుకోండి, మనమైతే ఎగ్జాక్ట్గా రాజమండ్రి నుంచి అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మన విశాఖపట్నం వెళ్తాం. అదే మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఇంకొక రోడ్లో వెళ్ళాం అంటే అమలాపురం ఆ ఊర్లోనే వెళ్తాం అనమాట. మొత్తం కనెక్టింగ్ రోడ్సే అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మీరైతే చాలా క్లియర్గా మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో దేవరపల్లి దగ్గర ఇంటర్చేంజ్ని చూశారు కదా. మరి ఇంటర్చేంజ్ ఎలా ఉంది అండ్ అలాగే మీకు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ ఫైనలీ మీకైతే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి చాలానే డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు దేవరపల్లి ద్వారా విజువల్స్ చూపించాను అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోలో మీకు తంసలపురం దగ్గర అండ్ అలాగే మన విజయవాడ నాగ్పూర్ ఇంకా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్ట్ అవుతున్న వందనం ఇంటర్చేంజ్ కూడా అప్కమింగ్ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ వీడియోలో ఉందని మీరే కామెంట్లో తెలియజేయాలి. మనమైతే వీడియోని ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.